హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్కి వచ్చి గోంగూర పప్పు అయితే కడిగి పెట్టినాను. దీంట్లో ఒక ఆనియను ముందైతే కందిబ్యాళ్ళు వేసినానండి, పచ్చిమిరపకాయలు కందిబ్యాళ్ళు అవి నేను కడిగే వీడియో తీయలేదు. ఇదైతే గోంగూర పప్పు తింటే మంచిది, వారానికి ఒకసారి తింటే వెంట్రుకలు అనేది ఊడవు, బాగుంటుంది. 4 విజిల్స్ పెట్టినానండి. విజిల్స్ అయితే వచ్చినాయి. వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నానండి, ఇవన్నీ సర్దుకోవాలి. ఈరోజు క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా చేస్తే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. హల్వాకు ఫ్రెష్గా కొత్తిమీర తెచ్చుకున్నాను. నేను కొత్తిమీర అయితే పోయినప్పుడల్లా తెచ్చుకుంటాను. క్యాలీఫ్లవర్ అయితే బాగుందని కొనుక్కొచ్చుకున్నానండి. ఇది సాయంత్రం ఈవినింగ్ మిరియాల పొడి వేసి క్యాలీఫ్లవర్ చేస్తాను. చపాతీలకి సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఇవి కొన్ని మంతెన సత్యనారాయణ చెప్పినవి పాటిస్తామండి. ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్గా ఏమేమన్నా చేసుకోవడాలు, ఏమన్నా ట్రై చేయడాలు చేస్తాము. ఎప్పుడప్పుడు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోమండి. కూరగాయలు మాకు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటి ఇష్టం లేదు, ఎప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకుంటాం. పప్పు అయితే ఉడికిందండి, విజిల్స్ తీసుకున్నాను. సన్నని మంటతో కొంచెం మగ్గబెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికింది. పప్పు అయితే తర్వాత వేస్తున్నానండి. పప్పు మగ్గింది, ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, ఆనియన్, కరివేపాకు అన్నీ వేస్తున్నాను. తర్వాత అయితే ఏగుతుంది. పప్పు అయితే తరువాత వేస్తాను. వేస్తాను. పప్పు అయితే ఎనిపినానండి. తర్వాత అయితే వేగుతుంది. మా పప్పు అయితే రెడీ అయిందండి. ఈరోజు మా ఇంట్లో లంచ్కి వచ్చి గోంగూర పప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.